హాయ్ అండి. ఈ వీడియోలో నేను మీకైతే 36 సైజు ప్రిన్సెస్ కట్ డీప్ నెక్ అయితే కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో, లాస్ట్ వరకు అయితే కంప్లీట్‌గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకేమన్నా తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఇంకా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదండి షోల్డర్ అయితే 15 ఇంచెస్, చెస్ట్ 36, వెస్ట్ 30, బ్యాక్ నెక్ 9.5, ఫ్రంట్ నెక్ 6.5, డాట్ పాయింట్ అండి, డాట్ పాయింట్ అంటే అపెక్స్ పాయింట్ 9.5, 9.5, స్లీవ్స్ 6, స్లీవ్స్ 6, రౌండ్ 12. ఓకే, చూస్తున్నారా? ఓకే, 15 ఇంచెస్ అంటే నడుముకి నేను మీకు పేపర్ మీద చూపిస్తున్నానండి. 15 ఇంచెస్ నేను లెంత్ పెట్టేసుకున్నాను. 6 లో డివైడెడ్ బై 6 అంటే మనకి ఆర్మ్ హోల్ డౌన్ కావడం కోసం, తీయడం కోసం 6 ఇంచెస్ మనం తీసుకుంటున్నాం. సో 6 తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. 6 36. ఓకే, సో ఓకే, మనకు డాట్ పాయింట్ ఎంత ఉందండి? 9.5 ఉంది. సో 1/2 ఇంచ్ ప్లస్ చేసి 10 లో పెట్టుకోవాలి. ఓకే, 10. అయితే ఇప్పుడు మనకి నడుములో 1/4 ఇంచ్ పోతుంది, ఇక్కడ షోల్డర్స్ కి 1/4 ఇంచ్ పోతుంది. మనకి లెంత్ ఎంత వచ్చింది? 14. సో మనకి లెంత్ కూడా 14 వచ్చేస్తుంది. 14. ఓకే, 9 ఇంచెస్ కి ఒక మార్కు, ఓకే. ఇప్పుడు నడుము 30కి ఒకటి, 1 ఇంచ్, 3/4 ఇంచ్ తీసుకోండి. ఓకే, ఖర్చుల కోసం 2 ఇంచెస్, ఇక్కడ నుంచి 2 ఇంచెస్. ఓకే, 9 ఇంచెస్ వచ్చింది కదా మనకి. ఓకే, డన్. ఉంది 15 షోల్డర్ అయితే మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలి? 9.5. సో 9.5 మనకి షోల్డర్ కి డీప్ 9.5 కి షోల్డర్ 15 ఉంది కాబట్టి 9.5 మనకి డీప్ రావాలి. సో మనము డీప్ నెక్ కుడుతున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ పెట్టకూడదు. సో దానికి మనము 3.5 ఇంచెస్ ఫార్ములా తీసేసేయాలి, మైనస్ చేయాలి. సో మనకి ఎంత వస్తుంది? 11.5. 11.5 లో సేమ్ 11.5 పెట్టేస్తారు. 11 మీద 2 లైన్స్, 5.5 మీద 2 లైన్స్, మళ్ళీ 5.5 2 లైన్స్. ఓకే, ఓకే, మనకి రౌండ్ వచ్చింది. ఇక సేమ్ తీసుకోకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? 6 ఇంచెస్ కదా. 6 మీద 2 లైన్స్. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కి హాఫ్ చేయాలి. 3 ఇంచెస్ కి హాఫ్ ఒక లైన్, ఇక్కడ నుంచి లోపలికి అంటే మనం రౌండ్ షేప్ తీయడం కోసం. ఓకే, ఓకే, మనకి చంక రౌండ్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఎంత ఉందండి మనకి? 8.5 అంటే 4.5 సగం. 4.5 సగం అంటే 1 ఇంచ్ పిల్ట్ డాట్ కి తీసుకున్నాం కదా. సో 1/2 ఇంచ్ అటు, 1/2 ఇంచ్ ఇటు. లెంత్ ఏమో మనకి 4 అంటే 1/2 ఇంచ్, 4.5. నడుములో మనకి పెట్టేస్తాం కదా, ఆల్రెడీ స్టిచెస్ పోతాయి కాబట్టి 1/2 ఇంచ్ పెంచేసిన నేను. 4.5 హైట్, ఈ హైట్ 4.5. ఓకే, డన్. ఇక్కడ మాత్రం మనం ఇది డాట్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇది డౌన్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసేసేయండి, పైకి నడుము దగ్గర కట్ చేసేసేయండి. ఇక్కడ నుంచి క్రాస్. ఓకే, ఇక్కడ తీసేసేయాలి మనం. ఇదంతా అర్థమైందండి. ఇప్పుడు నెక్ డీప్
మీరు షోల్డర్ ఎంత కావాలనుకుంటున్నారు, 2 ఇంచెస్, 2.5, 3 అంటే మన ఇష్టం. సో ఈ షోల్డర్ అన్నది మన ఇష్టం అనండి. మనం ఎంత పెట్టుకున్నా సరే మనకి షోల్డర్ డ్రాప్ అవ్వదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫార్ములా తీసేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, నేను 2.5 నాకు రెడీ కావాలి అనుకుంటున్నా. సో నేను 2.5 కి 3 ఇంచి కలిపేస్తున్నా, 3 పెట్టేస్తున్నా అక్కడ. ఓకే, 3 పెట్టేసేసి ఒక లైన్ గీసి మనకి నెక్ డీప్ ఎంత 9.5. 9.5 అంటే పైనుంచి మెజర్ చేస్తున్నాం కాబట్టి 10. ఓకే, 10లో ఒక మార్క్ పెట్టేసి ఇక్కడ మనకి ఇంత సరిపోతుంది అంటే ఓకే. లేదు ఇంకొంచెం నాకు బ్రాడ్ కావాలి, నెక్ దగ్గరగా రావద్దు, బ్రాడ్ గా కావాలి అంటే మనం ఇక్కడ నుంచి లైన్ కలిపేసుకోవచ్చు. సో మనకి ఏమవుతుందండి, బ్రాడ్ వస్తుంది. మనకి లేదు అంటే ఈ బ్రాడ్ వస్తుంది. ఈ బ్రాడ్ సరిపోతుందంటే ఓకే, లేదు ఇంకొంచెం బ్రాడ్ కావాలంటే దీని ఫాలో. ఓకే, నేను ఇప్పుడు దీని ఫాలో అవుతున్నా. ఓకేనా, మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. ఇక్కడ మాత్రం ఒక్క 1/2 ఇంచ్ డౌన్ చేసేసాను. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేయండి ఇక్కడ. ఓకే, డౌన్. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ కూడా నెక్ కూడా 1/2 ఇంచ్ డౌన్ చేసేసేయండి ఇక్కడ. ఓకే, ఫ్రంట్ కి మనము ఇంకొక 1 ఇంచ్ పెంచుకోవాలి. ఎంత, ఇందాక 15 పెట్టాం కదా, 14.5 అంటే 16. ఇక్కడికి ఒక లైన్. ఇప్పుడు మనకి నెక్ డీప్ ఎంత ఉందండి, ఫ్రంట్ 6.5 ఉంది. ఓకే, 6.5 లో షోల్డర్ 15 ఇంచెస్ కి మనము ఎంత తీయాలి, ఇందాక మనము నెక్ డీప్ 9 కాబట్టి 3.5 తీసాం. సో ఫ్రంట్ 3 ఇంచెస్ తీసేస్తాం. సో 12. ఇక్కడ మనము 12 పెట్టేసాం, అంతేనా. ఓకే, 9.5. ఇక్కడికి 2 ఇంచెస్ పెంచుకున్నాం మనం. 2 ఇంచెస్ మనకి ఎందుకు పెంచుకున్నాం అనేది చెప్తాను. ఓకేనా, ఇప్పుడు మనకి 4 ఇంచెస్ మనకి డాట్ పాయింట్ వస్తుంది. ఇది నేను పచ్చడికి మార్క్ చేసేసిన. 4 అన్నది డాట్ పాయింట్, ఇక్కడ 3.5 పెట్టుకోండి. ఓకే, ఈ రెండింటిని కలిపేసేయండి. దీనికి మరి నేను డాట్ పాయింట్ 2.5 తీసుకున్నా. సో 36 కి 2.5. ఓకే, ఇది కూడా ఇట్లా కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం నడుము తీయాలి. నడుము మనకి 30 ఇంచెస్ ఉంది కదా. సో నేను ఇక్కడ ఎంత ఇక్కడ మనం ఆల్రెడీ కుట్టడానికి పోతుంది, మనము 2 ఇంచెస్ పెంచుకున్నాం చెస్ట్ లో. సో ఇక్కడ కూడా పెంచేసి నేను తీసుకున్నా. సో మనకి నడుము ఎంత 30 ఇంచెస్. 30లో 3 ఉంది. సో 3 ఇంచుల్లో పోవడానికి పెట్టేసిన 2 ఇంచెస్ చంకకి ఇచ్చేసిన, ఫిట్టింగ్ ఇచ్చిన 2 ఇంచెస్. ఓకే, ఇది మనకి ఖర్చు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఫార్ములా చెప్తాను చూడండి. నెక్ కూడా తీసేద్దాం. నెక్ ఎంత 6.5 కదా, 7. 6.5 అంటే 7లో వేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత అండి? ఇక్కడ నుంచి షోల్డర్ ఎంత ఉంది? 6 ఇంచెస్. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ ఉంది. సో మనం ఎంత 6 ఇంచెస్ వేసుకొని ఒక్క హాఫ్ ఇంచి లోపలికి వచ్చేసేయాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి బబ్లింగ్స్ రావు, ఆర్మ్ హోల్ లో బబ్లింగ్స్ రావు. ఓకే, ఓకే ఇది ఓకే. ఇప్పుడు మనం దానికి చంక మార్క్ తీసుకున్నాం కదండి. సో ఇక్కడ ఒకటి కీ హోల్ బాగా చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఎంత పెట్టుకున్నాం? 2.5. ఓకే, 2.5 లో హాఫ్ అంటే ఇంచింపావు మనము ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇంచింపావు హైట్ పెట్టండి. ఒక లైన్ పెట్టండి. లైన్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇంచింపావు కదా, ఇక్కడ హాఫ్ అంటే ఇంచింపావులో హాఫ్ ఒక లైన్, మళ్ళీ ఇక్కడ హాఫ్ ఒక లైన్, అంటే టోటల్ గా మనకి ఇంచింపావు వచ్చింది. చూడండి ఇంచింపావు. ఓకేనా, ఇంకో ఇంచింపావు ఇది. ఓకే, ఇప్పుడు మనం దీనికి కలిపేసేయాలి. ఇక్కడ నుంచి దీనికి కలిపేసేయాలి. దీనికి ఈ సెంటర్ పాయింట్. ఓకేనా, కలిపేసినాం కదా. ఇప్పుడు మనము పోల్చుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి పాయింట్ ఎంత వస్తుంది? 6 ఇంచులు. ఇదే 6 ఇంచులు ఇక్కడ రావాలి మనకి. 6 ఇక్కడ నుంచి సారీ ఇక్కడ నుంచి 5.5, అదే 5.5 మనకి ఇక్కడ రావాలి. ఓకే, 5.5. ఓకే, ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ వేస్తాం. ఓకే, ఇప్పుడు మనము దీన్ని కలిపేసాం. దీన్ని కలిపాం. ఓకే, ఇక్కడ ఇది ఓకే, ఇది ఇలా. చూస్తున్నారా? ఇప్పుడు మనకి ఇదంతా కటింగ్. ఓకే, ఇదంతా కటింగ్. ఇది జస్ట్ మనకి ఇది అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇక్కడ నుంచి పాతకు ఆరుంది. ఓకే, ఇక్కడ నుంచి పాతకు ఆరుకి మార్క్ వేసుకోండి. ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా. ఓకే, సరిపోతుంది. ఇక్కడ నుంచి మనకి ఇలా ఇక్కడ ఏం చేసాం? ఇక్కడ 1 నుంచి తీసేసాం, పాయింట్ తీసేసాం. ఓకే, ఇదంతా కటింగ్. మనం ఇక్కడ నుంచి ఇది కదా, ఇక్కడ నుంచి ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎంత వస్తుంది? 11 మీద 11 బాగా వస్తుంది. ఓకే,
ఓకే, మనకి అది ఏమవుతుందంటే ఇట్లా ఇదిగో. ఓకే, ఇప్పుడు మనకి ఏమైతుందంటే ఇక్కడ నుంచి పెట్టేసరికి ఇదంతా ఇట్లా కౌంటింగ్ వేసుకుంటుంది. చూసారా మనకి తేడా కూడా ఎంత ఇట్లా కౌంటింగ్ వేస్తుంది. హ్యాండ్స్ మనకి లెంత్ 6, రౌండింగ్ 12 అంటే 7 మీద ఒక లైన్ పెట్టేసుకోవచ్చు మనము. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ నుంచి షోల్డర్ మనం కలిపేస్తాం కాబట్టి 8 అంటే మనం కరెక్ట్గా ఇక్కడ 1 ఇంచ్ బావు తీసుకున్నాం. సో ఆ ఫార్ములాని బట్టి కూడా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఈజీగా మెథడ్లో చెప్తాను. మార్కింగ్ తీసుకోవడం కూడా 7 కదా, 7.5కి ఒక మార్క్. సో ఇందులో 3 అంటే 1 ఇక్కడికి ఒక మార్క్. ఓకే, మళ్ళీ ఇందులోంచి 3.5 అంటే 1.5 మీద పావు. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ మనకి 2 ఇంచెస్ ఖర్చు. తీసుకెళ్ళి ఇందులో కలుపుదాం. చూస్తారా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇందులో కలిపేసిన. ఇంకోండి, ఈ రెండిటికి ఇలాగ తీసుకోండి, ప్రాబ్లం అయితే. ఇప్పుడు మనం చేసింది లో షేప్. ఓకే, ఇప్పుడు మనము హ్యాండ్ ఇక్కడ నుంచి కలిసిపోతుంది. ఓకేనా, చూసారు కదండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగ్ మనం ఇంత ఈజీగా ఫార్ములా తెలిస్తే మనమే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.